ఎమ్మెల్యే పంత నానాజీ గుడారిగుంటలో ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టారు. ఆర్ఎంసీ గ్రౌండ్లో డాక్టర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారికి క్షమాపణ చెప్పారు. అనంతరం ఇవాళ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్యనారాయణతో పాటుగా జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంటి అందిస్తున్నారు. ఆయన ఒక మృదు స్వభావమే చెప్పవచ్చు. ఆయన రాజకీయ జీవితంలోనే ఎటువంటి మచ్చ ఎరగని కాకినాడ రూరల్ పంత నానాజీ అయితే గత 2 రోజుల క్రితం ఒక చిన్న అనుచితంగా ఏర్పడిన చిన్న సమస్య కారణంగా తన ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకున్న సంఘటన మనకు తెలిసింది. అయితే అందుకు అనుగుణంగానే ఆయన బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినా గానీ ఈ రోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి మరింత సంఘీభావం తెలిపి ఇటువంటి సంఘటనలు మరింత పునరావృతం కాకుండా చూసేందుకు ఈ రోజు కూటమి సభ్యులతో పాటుగా ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీతో పాటుగా ఆయన సంఘీభావం తెలపడానికి టీడీపీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మొన్న జరిగిన సంఘటన ప్రాయశ్చిత్త దీక్ష చెప్పారు. అంటే నేను ఆ సంఘటనకి యాదాచితంగా జరిగిందండి. అనుకోకుండా 2 వర్గాలు వారు కూడా నాకు తెలిసిన ఇటేపు ప్రిన్సిపాల్ గారు అందరూ తెలిసిన వాళ్ళే, అటేపు అక్కడ వాలీబాల్ ఆడుతున్న వాళ్ళు అనేక సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్న వాళ్ళు. కొంతమంది అంటే పేర్లు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ వాళ్ళందరూ నేను వాకింగ్ 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి అక్కడ వాకింగ్ చేస్తున్నాను. ఆ వాకింగ్ ట్రాక్ గురించి కూడా నేను అప్పట్లో నీతి కుమార్ గారు ఉన్నప్పుడు ఫండ్స్ కూడా తీసుకొచ్చి వాకింగ్ ట్రాక్ కూడా చేయించడం జరిగింది. వాళ్ళందరితో కొంచెం అనుబంధం ఉంది. ఏదో ఫంక్షన్కి వెళ్తా దారిలో ఆగి ఆ సతమణికి ఇద్దాం అని చెప్పి ప్రిన్సిపాల్ గారు మాటలో ఆ మాట వచ్చింది, కొంచెం మీరు చెప్పండి అంటే ఎలా వెళ్తున్నాం కదా అని చెప్పి నేను ఆగితే ఆయన నన్ను ఏదో అన్నాడని చెప్పి ఎందుకే ఎవరు అన్నది ఎవరో చూడు ఎవరో మిమ్మల్ని ఎమ్మెల్యే అయితే ఏంటి వస్తున్నాడంటే వస్తే ఏదో అన్నేసాడని చెప్పి కొంతమంది నన్ను ఇచ్చేయడం వల్ల అనేది చిన్న పొరపాటున దూషించడం జరిగింది. దాన్ని నేను అంటే గంటన్నరలో నేను చేసిన పొరపాటుని నాకు అర్థమైంది. నేను వెంటనే ఎక్కడైతే ప్రిన్సిపల్ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడే వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు రమ్మన్న చోటకి వెళ్ళి అక్కడే క్షమాపణ చెప్పడం జరిగింది. డాక్టర్ గారిని ఇందుకే ఏంటంటే ఆ చీకట్లో చూసుకోలేదు తిట్టినప్పుడు కూడా. ఆ డాక్టర్ గారు నాకు చాలా ఫ్రెండ్. ఆయన ఒక పక్కన చెప్తున్నాడు కానీ ఆ చీకట్లో తెలియలేదు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో వెళ్ళి దానికి నాన్నగారు అలా జరుగుతారన్నారు. అయిపోయింది అంతే తప్ప నేను ఒక వృత్తిని అవమానిద్దామన్నాను లేకపోతే ఒక వర్గాన్ని అవమానిద్దామన్న ఆలోచన లేదు. అసలు దీంట్లో ఎటువంటి ఆలోచన కూడా ఎందుకు నేను అనాలా? నాకు 72,000 మెజార్టీ ఇచ్చిన ఎందుక అన్ని వృత్తుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి నాకు 72,000 మెజార్టీ ఇచ్చి ఇవాళ నేను ఈ స్థానంలో కూర్చుని పరిస్థితి కలిగించినట్టుగా అని చెప్పాను. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తానంటే 2 సార్లు నిన్న కూడా క్షమాపణ చెప్పాను, పత్రికా ముఖంగా నన్ను కూడా చెప్పాను. 2 సార్లు చెప్పి కూడా ఇవాళ ఈ దీక్ష ఎందుకు చేస్తానంటే ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ఇవాళ ప్రాయశ్చిత్త చేస్తా ఉన్నాడు. ఏంది ఆ తిరుపతిలో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త ఏం చేస్తా ఉన్నాడు అంటే అలా చేయట్లేదు కాబట్టి. అలాంటి నాయకుడు నాకు సీట్ ఇచ్చి నన్ను భిక్ష పెట్టి నన్ను ఎమ్మెల్యే చేసిన నాయకుడికి చెడ్డ పేరు తేగకూడదు, ఈ పార్టీకి చెడ్డ పేరు తేయకూడదు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేగకూడదు. పదే నెల రోజులు వారం రోజుల నుంచి ప్రతిరోజు మైక్లో చెప్తా ఉన్నాను. ఈ 3 నెలల్లో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగలేదు, ఏ వైసీపీని కూడా ఎవరిని హింసించలేదు మేము అని గర్వంగా చెప్పుకుంటున్నా వెళ్తాను. నేనే పొరపాటు చేశాను అంటే వెంటనే పొరపాటు సరిదిద్దుకోకపోతే ఇది ఏమవుతుంది అంటే దీని ఆదర్శంగా కొంతమంది తీసుకునే అవసరం ఉంది. నా శిష్యులు కానీ పార్టీ క్యాడర్ కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఇటువంటి పొరపాటు వెంటనే సరిదిద్దుకుని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. సార్, ఎంత ఎదిగినా సరే తగ్గు ఉండాలన్న లక్షణంతో రాజకీయంగా 2 సార్లు కూడా క్షమాపణ చెప్పారు. అయినా సరే ప్రాయశ్చిత్త దీక్ష మాత్రం చేపట్టారు. అయితే జనసేన నాయకులు ఇటువంటి సంఘటనలకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే అసలు లేరండి. అయితే ఈ ఉద్దేశంతో ఈ పరిణామం నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు కానీ ఎన్ని సంఘటనలు చేసినా ఇటువంటి సంఘటన అయితే ఇప్పుడు చూడలేదు. మీరు మొదటిసారిగా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బహిరంగ క్షమాపణలతో పాటు ఈ కార్యక్రమాన్ని చేయడం మాత్రం ఏ విధంగా నేను పొరపాటు చేశాను నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నేను అక్కడ ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆవేశంగా మాట చేశాను తప్ప నాకు అక్కడ ఉన్న మనిషినే గుర్తు మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఆయన ఎవరో మాస్క్ తీసినా అయ్యా సెల్ లైట్లన్నీ నా కళ్ళలో పడితే ఆ మనిషిని కూడా నేను
చూడలేకపోయినా ఒక నిమిషం ఇన్సిడెంట్ ఇది, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి నేను డాక్టర్లకి కానీ వర్గ నాయకులు కానీ అందరు కూడా దయచేసి ఒకటే విన్నపం చేస్తాను. నేను పొరపాటున అంగీకరించాను, చట్టం దాని పని తను చేసిపోతా ఉన్నారు, కేసు కట్టారు. పొరపాటున ఖచ్చితంగా అంగీకరించి సారీ చెప్పాను. నేను ఇంతటితో ముగిస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను సార్. క్షమాపణ చెప్పని ఇక్కడితో ఈ సమస్యను అయితే మాత్రం సద్దుమణిగేలా చేయండి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అంటే క్షమాపణలు చేసేందుకు మాత్రం ముందుకు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు చేయకూడదనే ఉద్దేశంతో జనసేన ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని అయితే